హాయ్ వ్యూయర్స్, చూసారా పొంగనాలు అన్నమాట. పొంగనాలు అంటే ఇప్పుడు మన పనిహారం అంటారు చెన్నైలో. అయితే చూడండి ఎంత బాగా ఉబ్బినాయో, చూసారా. నేను టర్న్ చేసాను ఇప్పుడే, ఒకటి చూపించలేకపోయి. చూడండి అలా టర్న్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా నూనె వదలాలి మనం. ఎక్కువ నూనె పోస్తేనే ఇవి బాగా వస్తాయి అన్నమాట. ఇది ఇలా మనకి దీనికి టూల్స్ గీల్స్ ఏం అవసరం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. దోశ పిండి చేసుకుంటాం కదా, అది ఇక్కడ ఏంటంటే చెన్నైలో ఇడ్లీకి దోశకి ఒకటే రకంగా రుబ్బుతారు. ఏది మన బాయిల్డ్ రైస్ ఇంకా ఉరద్ దాల్ రెండు వేసేసి సమంగా రుబ్బేస్తారు. ఇడ్లీ అదే, దోశ అదే పోసుకుంటారు. బాగా వస్తుంది ఇడ్లీ, సాఫ్ట్గా ఖుష్బు ఇడ్లీ అంటారు. ఏమో ఇవన్నమాట పొంగనాలని మనం అంటాము. ఇక్కడేమో వీళ్ళు చెన్నైలో ఇది పనిహారం అంటారు. కారం పనిహారం, స్వీట్ పనిహారం. ఇదేమో కారం పనిహారం అన్నమాట. చూసారా ఎంత బాగా ఉబ్బినాయో. హాఫ్ ఉరద్ దాల్, హాఫ్ బాయిల్డ్ రైస్ వేయాలి బాగా నానబెట్టేసి. దట్స్ ఆల్. పొంగిన తర్వాత మనము ఇట్లా చేసుకోవాలి. అప్పుడు మనకి ఇట్లాంటి డెలిషియస్ పనిహారమ్స్ రెడీ. ఇలా చట్నీ వేసుకుని నేను ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తాను. అయితే మీరు కూడా చేసుకుని ఇట్లాగే ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కానీ సారీ, ఈ పనిహారం ఇది ఉంటుంది కదా, ఇది చేసేటప్పుడు పనిహారంది చేసే తవ ఉంటుంది కదా, దాన్ని మనము ఇండోలియంది కొనుక్కోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి. ఇండోలియం అంటే క్యాస్ట్ అయాన్ అనమాట. ఈ నాన్ స్టిక్ అవి కొనుక్కోకూడదు, ఓకేనా. అన్హెల్దీ అవి. ఇప్పుడు కానీ మనం ఇండోలియం కొనుక్కొని చేసుకోవాలి. దే ఆర్ వెరీ వెరీ హెల్దీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కవిత బాలాజీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.